ఇక్కడికి వచ్చి 40 సైజ్ చుడిదార్ అడిగిందా? ఏంట్రా ఒకరి మొహం చూసుకుంటారు? లేదు సార్. లేదా మీరుండండి, అడిగాను కదా 44లో కాటన్ చుడిదార్ అడిగానా? మీరు కూడా వాయిల్ ఉంది, సింథటిక్ ఉంది, వెల్వెట్ ఉంది, కాటన్ లో లేదని చెప్తారు కదా. లేదు సార్, ఈ రోజు మేము కొత్తగా చేరాం. అదే చెప్తున్నా, ఈ రోజే చేరారు. నా పేరేంటి, ఊరేంటి అన్ని అడిగారుగా. ఏ తారు డబ్బా నీకు కూడా చెప్పాను కదా. తారు డబ్బానా? బాగా గుర్తు చేసుకోండిరా. ఏంటి బెదిరిస్తున్నావు? చెప్పండి, వచ్చిందా లేదా? లేదు సార్, ఈ పిల్ల రాలా. ఇంకా పొట్టనే లేదు. వెళ్ళి బట్టలు తెస్తామంటే మెట్ల మీద కూర్చొని లేవు లేవని చెప్తావా? పోయి 40 సైజ్ కాటన్ చుడిదార్ తెస్తారా? రోజు కాలది. అలాగే సార్. ఉండు, నీ సంగతి అయ్యగారు చెప్తా. ఆయన కోటికి ఇస్తే తప్ప నువ్వు 44 సైజ్ రోజ్ కలర్ చుడిదార్ ఇవ్వన్నా? రోజ్ కలర్ చుట్టారా? మీ గుంపంతా ఇలా తగలంటారు. ఇదిగోండి సార్. త్వరగా తీసుకెళ్ళి కస్టమర్కి ఇచ్చావు. ఏంటి అన్నా, ఆయన ఎవరన్నా? 3వ ఫ్లోర్ కి సూపర్వైజర్. ఓనర్ కి కుడుబుదలు అంటాడు. తోక దాడించారనుకో కొట్టి చంపేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. మీ ఐడి కార్డు తీసుకోండి, జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే. ఏంటే అన్నిటికీ దీన్నే వాడాలి. కార్డు చూపించు, ఏ లోపల పెట్టు. దీంట్లో నీ పేరు వచ్చిందా? ఇప్పుడు టైం 1:30. 2 లోపల తినొచ్చి మళ్ళీ ఇక్కడ కార్డు చూపించాలా. నిమిషం లేట్ అయినా నీ జీతంలో రూపాయి కట్ అయిపోద్ది. ఒక్కో నిమిషం లేట్ అయ్యే కొద్దీ నీ జీతంలో ఒక్కొక్క రూపాయి కట్ అయిపోద్ది. ఎరా బుర్రకెక్కిందా? కార్డు చూపించి బయలుదేరు. తర్వాత చూపించు. మన మెస్ నుంచి 2వ ఇది. మీరు తొందరగా వెళ్తే భోజనం దొరుకుద్ది. ఏంట్రా వీళ్ళందరూ అన్నదానానికి ఏర్పడి తింటున్నట్టుంది. మామా ఏమైందిరా? ఇవన్నీ చూస్తే తినలేండ్రా, తర్వాత ఫస్ట్ ఉండాల్సిందే. గుంపులో గోవింద్ అంటవే పదరా. జరుగు జరుగు జరుగు. సైడ్ బాబు, సైడ్ ప్లీజ్, సైడ్. ఎక్కడుంది? అయిపోయిన తర్వాత కదా నీకు కంచం దొరికేది. పోయి తినేవాడిని అడగరా. తప్పకుండా అన్న, కంచం అన్నా. నువ్వు తిని కంచం ఇవ్వన్నా అన్నా. ఏరా షాపు కొత్త? అవునన్నా, ఇవాళ పనిలో చేరాను. ఎవరంటే? సత్తిపాడు. సత్తిపాడ తోటకమూర అన్నది. అలాగా అన్నా? ఇస్తాను. మామా కంచం దొరికింది. లాక్కుంటాను మామా. చాలే పదరా. నేను వదులుతానా? మామా జై బలి. అన్నా, ఇది రసమా? ఓ సాంబారా? ఇది పులుసు. రాదురా. థ్యాంక్స్ అన్నా. మామా రా పదా. తినచ్చాలరా, ప్లేట్ రా, అన్నం అయిపోతుందిరా. రే త్వరగా అయిపోరా. మొత్తానికి తినేసాం రా. రే మనలే కాదురా మామా సాంబార్లో. రండ్రా, రమ్మని చెప్తున్నానా? సోఫీ వీళ్ళేనే. ఏంట్రా చూపేంట్రా? సోఫీ అవునని చెప్పండి రా అని కన్ను కొడుతుంటే వీళ్ళ మొహలు వీళ్ళే చూసుకుంటారు తప్ప అసలు ఎంతకి నా వైపు చూస్తావురే? ఏ ఊర్రా? సత్తిపాడు. మొహం పగిలిపోద్దామనుకుంటున్నారు. నన్ను నేర్కిస్తారేంట్రా? నా గురించి తెలీదురా మీకు? చీపురు గడ తిరగేసుకొడతాను రా ఇద్దరిని. నాదేవరో తెలుసారా మీకు? తెలీదక్క. ఏ ఊరు? ఎంకన్నగూడెం. ఎంకన్నగూడెమా? మావా ఎట్టకారమా? కొత్త కదా వదిలేస్తున్నా. మళ్ళీ ఇలా జరిగిందో అంతే. నేనే కాదురా, మా ఫ్లోర్ లో ఎవరు వచ్చి అడిగినా వచ్చారు, అడిగారు అని చెప్పాలి. చెప్తారా? చాలా తేడా ఏరియా రోయ్. పగులుద్ది మీకు. రండే పోదాం. మామా తెలంగాణ శకుంతల్లా ఉంది. ఇలా భయపెట్టేస్తుంది ఏట్రా? వాళ్ళ బొందలేరా తిక్కలోళ్ళు. అంతేనా? అంతేరా. మిమ్మల్ని
మూడో ఫ్లోర్ లో ఇద్దరు తక్కువగా ఉన్నారంట మీ ఇద్దరు ఆడికి పోండి. అన్నా 3వ ఫ్లోర్ ఏసీలోనా? అదేరా పోండ్రా. రారా మామా, జెంట్స్ సెక్షన్ రా. సెక్షన్ లేడీస్ సెక్షన్. అయ్యో స్నేహ, అయ్యో అమ్మోరు మమ్మీ మనం మొరాలకి ఇచ్చినట్టు ద్రోయ్. మామా సూపర్ రా, స్వర్గానికి వచ్చినట్టు ద్రోయ్. మామోయ్, అమ్మోరు తల్లి నిన్ను కరుణించలేదు, నీ కొంప ముంచేసిందిరా. ఏమంటున్నావురా? ఆ టేపు చూడరా. తెలంగాణ శకుంతల రా. ఇటు చూడరా, గంగిరెద్దు కూడా ఇక్కడే ఉంది. అయ్యో రారా, గోడనికి వెళ్ళిపోదాం. రా పద. మామా స్నేహక ఫోటో సూపర్ గా ఉంది కదూ? ఎరా గొడవ నుంచి వచ్చింది మీరేనా? అవును రా, శుభ్రత పిలుస్తున్నాడు. చచ్చాం రా. సార్ గొడవ నుంచి ఇద్దరు పంపించమన్నారుగా, వాళ్ళు వచ్చారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంట్రా నవ్వు? ఏంట్రా ఇకలో? ఏం లేదు సార్, ఊరికే నవ్వానంతే. ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయకపోతే కాళ్ళు ఎరగేస్తా. సరే సార్. వెళ్ళి తీసుకెళ్ళు. అవన్నీ తీసి సర్దండి. ఏంటి ఇక్కడ అడుగుతుంటే చెప్పరే, ఇక్కడేం పని? గూడెంలో పనిచేస్తున్నావు, ప్రమోషన్ ఇచ్చి పైకి పంపారు. విన్నారేంటే ప్రమోషన్? ఇదిగో గంగిరెద్దు గురించి ముందరే చెప్పేస్తాను, విను. ఆ తర్వాత నీ ఇష్టం. అయ్యగారు వాళ్ళ పెళ్ళాన్ని నమ్ముతాడో లేదో, ఈయన్ని మాత్రం అంత నమ్ముతాడు. రేయ్, సరుకులు తేవడానికి సూరత్కి వెళ్ళినా శనగలు తినే రూపాయి కూడా లెక్క చెప్పగలరు. వాడు చిన్న వస్తువుని కూడా వదిలిపెట్టాడరా. చూసారా, వాడు ఆ కాగితం ముక్కను కూడా వదలట్లేదు. జాగ్రత్తగా మసులుకోండి. పని చేయలేదో పీక పిసికేస్తాడు, కూర్చున్నారంటే కుమ్మేస్తాడు. గంగిరెద్దు ఒక పెద్ద పులి, రంగులు మార్చే ఊసరవల్లి, ప్రతొక్కటి గమనించే గుడ్ల గూబా. మామా ఇక్కడ వద్దురా, రారా గూడెంకే వెళ్ళిపోదాం. రే నువ్వు భయపడకరా, ఊరికే దడిపిస్తున్నారు వీళ్ళు. నిజమే చెప్తున్నారుగా. అవునరా. మామా ఏ సెక్షన్ కి వెళ్దాం చెప్పరా? రే చుడిదార్ సెక్షన్ కి వెళ్దాంరా. వద్దురా, మరి? నైటీ సెక్షన్ కి వెళ్దాం. ఏంటి? అయితే బ్రా సెక్షన్ కి వెళ్దాం. తంతాన్రా బుచ్చిగా. సర్లే రారా, చీరల సెక్షన్ కి వెళ్దాం రా. అక్కడికి డాన్స్ చేస్తున్నాడు రా కోతు రేపులో. లేదు సార్, ఎక్కడి నుంచో అలా అని. రాణి, అక్కడ ఇద్దరు పనులు రాలేదన్నావుగా? అవును ఇక్కడే సార్. ఈ కుర్రాళ్ళిద్దరిని అక్కడ పెట్టుకో. సార్ అక్కడికి వచ్చారు, కత్తిరించి పరుస్తాను. ఏంట్రా? ఏం లేదు సార్, ఇక్కడే నుంచుంటాం, చీరలు బాగా అంపెడతాం. ఎళ్ళ పని తోడుకెళ్ళకుండా ఎదురు మాడుతావేంట్రా? అయ్య బాబోయ్. ఏంట్రా ఎల్రా? లేదు సార్, ఇక్కడే. రాణి, సోఫియా, వీళ్ళు ఇప్పుడే గొడవ నుంచి వచ్చారు. ఎలా అమ్మాలో ఇద్దరు నేర్పించండి. ఇటు చూడు, బిజినెస్ చేయడమే మామూలు విషయం కాదు. సరిగ్గా మెటీరియల్ పేరు తెలియాలి, రేటు తెలియాలి, అదే రకమో తెలియాలి. ముందర చీరని చూపించడం తెలియాలి, లేదనుకో కొడతారు. ఓ తెగ రెచ్చిపోకు. మేము మా ఊరు సంతలో బల్లులు, రిబ్బన్లు, గాజులు బోల్డ్ అమ్మాం. మాకు నువ్వే నేర్పించక్కల్లా. ఇప్పుడు ఎలా బిజినెస్ చేస్తానో చూడు. చించుతాలే. సేమియా. నీ పేరు సేమియానా? ఏం లేదు, నా పేరు బుచ్చిబాబు, అందుకే అడిగా. నా పేరు సోఫియా. నైస్ నేమ్. నమస్కారం. రండి. మీ దగ్గర గద్వాల్ సారీస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. సరే. ఆకర్షణీయమైన సరికొత్త డిజైన్లలో రంగు రంగుల చీరలు, ఫ్యాన్సీ చీరలు, అందమైన చీరలు. రండమ్మా రండి. ఎందుకు నువ్వు నీ పని చూసుకో.
రండమ్మా రండి, అందమైన చీరలు, రంగు రంగుల చీరలు, ఫ్యాన్సీ చీరలు. రండి సార్ రండి. ఏదో అడ్వర్టైజ్మెంట్ సార్. అక్క ఇది చూడండి, సిఫాన్ కాటన్, సింథటిక్ కాటన్, పేపర్ కాటన్, బనారస్ కాటన్, బెంగాల్ కాటన్, ఆయిల్ శారీ. ఇది బాగోలేదు. ఇది బాగుంటుంది. నోట్రా, ఇది బాగుందా? దీని కలర్ కి సుమారుగా ఉంది, మీ కలర్ కి అద్దరిపోతుంది. మొత్తం 12,000 అయిందమ్మా. కౌంటర్ లో డబ్బు కట్టి తీసుకోండి. మంచిది సార్. ఏం పిల్ల, మొదటి బిజినెస్ 12,000. అది మన సత్తా. 12,000 బిజినెస్ చేస్తావని అయ్యగారు నీకు సెంటర్ లో విగ్రహం పెడతారు పాపం. చచ్చిపోతుంది. ఇది చూడండి. చూ అలా వేలు చెప్పరించకూడదు. ఇది ప్యాక్ చేయనా? చెన్నై ప్లేట్ ఉందా? ముందుకేసారండి సార్, ఇక తీసుకో. థ్యాంక్ యూ సార్. మంచిది. ఏంటి? బాత్రూమ్ వెళ్ళాలి సార్. చూడు, ఇంతమంది జనం ఉంటే బాత్రూమ్ వచ్చేంట. ప్లీజ్ సార్. సరే 5 నిమిషాలు తగలడు, లేదా నిమిషాలకు రూపాయి జీతంలో కట్టు. వేరే చూపించండి. ఈ గ్రీన్ కలర్ రోజ్ కలర్ చూపించండి. ఇంకా ఏమేం కలర్లు ఉన్నాయి చూపిస్తానమ్మా. అన్నా ఏదైనా పని ఉంటే ఉండన్నా, ఏ పని అయినా చేస్తానన్నా. భోజనం చేసి 3 రోజులు అయిందన్నా. ఇదిగో ఇది తీసుకెళ్ళు. తీసుకోవయ్యా. ఆకలన్నా ఇస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? అక్క ఒక బిందుంటే ఇస్తావా? దేనికి? 2 మూరలు 10 రూపాయలు. హలో, త్వరగా రండి. రూపాయి ఇచ్చి వెళ్ళండి. త్వరగా రండమ్మా. ముగ్గు పిండి డబ్బాలు, అందమైన ముగ్గులు వేసుకోవచ్చమ్మా. త్వరగా రండి. రండమ్మా. 20 రూపాయలమ్మా. ఒకటి 20 రూపాయలు. ఎంకన్నగూడెం ప్రమీల రాణి చేతి కంపెనీ వారి 5వ పాట. మొత్తం అమౌంట్ 2,500. రాణి కమిషన్ 250. పోతే 2,250. అందరూ పాటకు రెడీయా? మామా, రాణి సీటీ పాట కంప్లీట్ రా. అయ్యగానే మించిపోదాం అనుకుంటున్నాం. అటు చూడు మామా, అచ్చు మన తెలంగాణ సెక్యూరిటీలా లేదు. ఇందుకే 1 రూపాయి తగ్గించండి. ఇందులో కలర్స్ కావాలంటే గొడవలు ఉన్నాయి మేడం, చూపిస్తామండి. సార్ గొడవకి వెళ్ళి చీర చూపించి ఇదే డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని బట్రా. అలాగే సార్. లిఫ్ట్ లో సరుకు వచ్చింది, దించాలి. అందరు రండ్రా. మేడం ఈ సారీ చూడండి, మీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. బాగుంది కదా? ఇదిగోండి సార్. ఇది ఒకటే ఉందా ఏంట్రా? సార్ మేడం ఈ కలర్స్ ఉన్నాయి. ఇందులో వారం వేరే టైం కలర్స్ ఉండి మీకు ఎప్పుడు సూరత్ నుంచి తెప్పించిస్తాను. మాకు ఇలాంటివి 5 చీరలు కావాలి. ఓ 5 కావాలా సార్? శివ ఇటారా వస్తున్నాను సార్. సార్ ఈ చీర తీసుకెళ్ళి ఇదే డిజైన్ లో 5 కలర్స్ తీసురా. సరే సార్. ఈ చీర చూడండి, బార్డర్ చాలా బాగుంటుంది, మంచి కలర్ కూడా. దీనికంటే ఆ కాంబినేషనే బాగుంది. ఇదిగోండి సార్. ఇదేం బాగోలేదు. ఇగో మేడం మీరు అడిగిన 5 చీరలు చూడండి అమ్మా, జిమ్కి వర్క్ కూడా చేసింది చూడండి. ఊరికి పిచ్చోళ్ళ పైకి కిందకి తిరుగు. కొంచెం మెట్ల మీద కూర్చొని వచ్చి లేదని చెప్పి. చాలా బాగుంటదమ్మా. సార్ వస్తున్నాను సార్. తీసి చూడండి అమ్మా. పోయి ఆలివ్ గ్రీన్ చుడిదార్లో ఎక్స్ట్రా లార్జ్ 4 బట్రా. అది కాదు సార్, ఇప్పుడే వెళ్ళొచ్చాను, బాగా ఆయాసంగా ఉంది సార్. ఏంట్రా ఇద్దరు మాట్లాడుతున్నావు? కొట్టానంటే గోప గుయ్యమంటది. పోరా. ఏడన్నా ఈ కొత్తగా వచ్చిన అబ్బాయి ఏడి? చాలా సమయం కనిపించట్లేదు. అవును కదా,
సార్ వాడిని గూడానికి పంపించి చాలాసేపు అయిందే. ఎక్కడ పోతాడు? ఆ మెట్ల మీద హాయిగా కూర్చుని ఉంటాడు. ఉండు వాడి పని చెప్తాను.